సే హాయ్. హాయ్ 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 అండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజర్ట్ ఆప్రికాట్ డిలైట్. దాన్ని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం ముందుగా మనం ఆప్రికాట్స్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. లేకపోతే హాట్ వాటర్లో ఒక 3 hours సోక్ చేసుకున్నా సరిపోతుంది. ప్యాన్ పెట్టుకొని మనం నానబెట్టిన ఆప్రికాట్స్ని వాటర్తో సహా అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 4 tablespoons షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆప్రికాట్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఈ ఆప్రికాట్స్ అనేవి షుగర్లో ఉడికేంత వరకు మనం ఆప్రికాట్స్ సాఫ్ట్గా అవ్వడానికి ఒక 10 minutes టైం పడుతుంది. అలా సాఫ్ట్గా అయిన తర్వాత అవి తీసి మిక్సీ జార్లో వేసి సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ కోసం ఒక 1/2 liter పాలు తీసుకొని వాటిని ఒక పొంగొచ్చేంత వరకు మరిగించి అందులో ఒక 2 tablespoons షుగర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని మిల్క్ తీసుకొని 2 tablespoons కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. మిల్క్ని యాడ్ చేస్తూ కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది కొంచెం థిక్గా అయితే చాలు. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం థిక్నెస్ తోటి చాలు మనకి. మనకి కస్టర్డ్ మిల్క్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాక ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని అందులోనే ఒక 2 tablespoons పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా షుగర్ యాడ్ చేసుకుంటే అది తొందరగా కరగదు కాబట్టి పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం వెనిలా ఫ్లేవర్డ్ బ్రెడ్ తీసుకుందాము. బ్రెడ్ అనేది ఫ్లేవర్డ్ కాకపోయినా ఏం కాదు, ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం బ్రెడ్కి బ్రౌన్ పార్ట్ ఉంది కదా, అది తీసేసుకోవాలి, లేకపోతే ఫ్లేవర్ బాగోదు. ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకుందాము. ఇట్లా రెక్టాంగిల్ షేప్ బాక్స్ తీసుకుందాము. మన దగ్గర డెజర్ట్ బౌల్ లేదు కాబట్టి నేను డేట్స్ బాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఆప్రికాట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతటిని ఒక లేయర్గా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి కూడా పెట్టుకున్న తర్వాత దాని మీద మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఆ బ్రెడ్ అంతా వెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎంత ఎక్కువ వెట్ చేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ తోటి వెట్ చేసుకున్న తర్వాత మనం ఆప్రికాట్ పేస్ట్ లేయర్ వేసుకుందాము. అది కూడా ఒక మంచి థిక్ లేయర్ వేసుకున్న తర్వాత దాని మీద మనం కస్టర్డ్ మిల్క్తో చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. నేను ఇక్కడ ఆప్రికాట్ పేస్ట్ వేయడం మర్చిపోయాను, సో నేను నెక్స్ట్ వేసాను. మీరు అట్లా కాకుండా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఆప్రికాట్ పేస్ట్ వేసి ఆ తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకోండి. ఇప్పుడు ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవాలి. మనం లాస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకున్న బాదం పిస్తా వేసి గార్నిష్ చేసుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నాకైతే ఈ డిజర్ట్ చాలా చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడా. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.